స్పైడర్ మ్యాన్ వస్తున్నాడంటే ఒకప్పుడు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి పెద్ద పండగ. ఇప్పుడు రోజులు మారిపోయాయి. స్పైడీ వస్తున్నాడు అంటే అసలు జోష్ అంతా ఇండియాలో కనిపిస్తోంది. గత కొద్ది గంటలుగా పాన్ ఇండియా స్పైడర్ మ్యానియాలో ఊగిపోతోంది. దీంతో తొలి రోజు ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను సాధించింది. 2019లో వచ్చింది ఎండ్ గేమ్. అవెంజర్స్ సిరీస్ లో ఒక కీలకమైన దశలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇండియాలోనూ అదే క్రేజ్ కంటిన్యూ అయింది. దీంతో ఈ చిత్రం 2019లోనే తొలి రోజు 50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. హాలీవుడ్ సినిమాకు ఇండియాలో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు థియేటర్స్ లో దుమ్ము రేపుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో 7 ఏళ్ల క్రితం నాటి ఎండ్ గేమ్ ఓపెనింగ్స్ రికార్డ్ డేంజర్ లో పడింది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సరికొత్త చిత్రం తొలి రోజు వసూళ్లు 60 కోట్ల మేర ఉండనున్నాయని. అదే నిజమైతే బ్రాండ్ న్యూ డే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. సీక్వెల్స్ అనగానే ఇంకా దేవర సీక్వెల్, కల్కి సీక్వెల్, పుష్ప సీక్వెల్ దగ్గర ఆగిపోతే, ఎందుకంటే మన హీరోలు ఆ సీక్వెల్స్ ని ఎప్పుడో దాటేశారు. మళ్ళీ పాత సినిమాల్లో నటిస్తున్నారు. వాటికి కూడా సీక్వెల్స్ చేసేస్తున్నారు. అల్లు అర్జున్ తన కెరియర్ లో మరో సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్య 2 తర్వాత పుష్ప 2 తర్వాత ఇప్పుడు రాక 2 రానుంది. లైన్ లో ఎలాగూ పుష్ప 3 ఉంది, అది వేరే సంగతి. ఇక దేవర 2 ను పక్కన పెట్టి వార్ 2 కోసం రంగంలోకి దిగి కాస్త డిసప్పాయింట్ అయిన ఎన్టీఆర్ కూడా ఇప్పుడు డ్రాగన్ కథను సీక్వెల్ రూపంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ప్రభాస్ అంటే సీక్వెల్స్ అంటే ప్రభాస్. అందుకే ఆల్రెడీ సెట్స్ పై కల్కి 2 ఉంది. త్వరలోనే సలార్ 2 స్టార్ట్ కానుంది. అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీకి కూడా సీక్వెల్ ఉండబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇటీవలే బాహుబలి 3కి సీక్వెల్ అనౌన్స్ చేశాడు రెబల్. కెరీర్ లో ఎప్పుడు కూడా సీక్వెల్స్ వైపు చూడని రామ్ చరణ్ కూడా ఈసారి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంతో సీక్వెల్ ట్రెండ్ లోకి అడుగు పెట్టబోతున్నాడని సమాచారం. మొత్తంగా తెలుగు హీరోలు మళ్ళీ సీక్వెల్ కు జిందాబాద్ కొడుతున్నారు. వెంకటేష్ తో సినిమా, పైగా ఫ్యామిలీ సినిమా, అంతకు మించిన కామెడీ సినిమా. దీనికో బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు అనిల్ రావిపూడి. ఎప్పుడో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో మొదలైంది వెంకీ కొత్త జర్నీ. రీసెంట్ గా రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ వరకు పీక్స్ కి వెళ్ళింది. త్రివిక్రమ్ ముందున్న అతిపెద్ద టాస్క్ ఏదైనా ఉంది అంటే ముందు రావిపూడిని దాటేయాలి. అప్పుడే ఆదర్శ కుటుంబం అందరినీ ఆదరించగలుగుతుంది. త్రివిక్రమ్ తో వెంకటేష్ చిత్రం. ఈ కాంబినేషన్ కోసం కొన్నేళ్లుగా కళ్ళల్లో వత్తులేసుకుని చూసిన ఆడియన్స్ కు ఆదర్శ కుటుంబం నుంచి వరుసగా రిలీజ్ అవుతున్న టీజర్స్ తో ఒక విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇది ఫక్తు కామెడీ మూవీ అని, త్రివిక్రమ్ మార్క్ పంచులతో సినిమా మొత్తం నిండిపోయిందనే విషయం అయితే అర్థమైపోయింది. అయితే వెంకీలో కామెడీని అనిల్ రావిపూడి పీక్స్ కు తీసుకెళ్లి కావాల్సినన్ని బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆల్రెడీ మరోసారి ఇంకో కామెడీ మూవీతో రెడీ అవుతున్నాడు. ఈ దశలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఎంతవరకు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ చిత్రాల్లో వెంకీ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచింది అంటే అందుకు రీజన్ అనిల్ రావిపూడి. ఇప్పుడు సంక్రాంతి కోసం సిద్ధమవుతున్న చిత్రంలో కూడా మరోసారి విక్టరీ కామెడీ హైలైట్ గా నిలవనుందని, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వెంకటేష్ మరోసారి తనదైన కామెడీతో రెచ్చిపోనున్నాడని సమాచారం. అయితే దీనికంటే ముందు దసరా పండక్కి ఆదర్శ కుటుంబంతో త్రివిక్రమ్ అద్దరగొట్టాల్సింది. వెంకీ అట్లూరి అనగానే ఎప్పుడు కాలీవుడ్, మాలీవుడ్ హీరోస్ తో సినిమాలు తీస్తూ ఉంటాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాతైనా చక్కగా తెలుగు హీరోతో సినిమా చేస్తాడు. ఈసారి నాని లాంటి హీరోతో ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీస్తాడని చాలా అంచనాలు పెట్టుకున్నారు తెలుగు సినీ అభిమానులు. కట్ చేస్తే ఇప్పట్లో సెంటిమెంట్ బ్రేక్ చేసేదే లేదంటున్నాడు వెంకీ అట్లూరి. విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ తరువాత వెంకీ అట్లూరి నాని కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. కానీ వెంకీ అట్లూరి మరోసారి కాలీవుడ్ హీరోతోనే మూవీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో తాను రాసుకున్న ఓ పోలీస్ స్టోరీని ధనుష్ హీరోగా తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత మళ్ళీ సర్ కాంబినేషన్ రిపీట్ కానుంది. ధనుష్ తో సినిమా తరువాత కూడా కొత్తదనం కోసం పిల్లల నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తాడట వెంకీ అట్లూరి. అంతేకాదు ఇంకా లైన్ లో లక్కీ భాస్కర్ సీక్వెల్ కూడా ఉంది అంటున్నాడు. సో ఇప్పట్లో అయితే ఈ తెలుగు దర్శకుడు తెలుగు హీరోతో సినిమాలు చేసే అవకాశాలు లేనట్లే. మరి వెంకీ అట్లూరి తెలుగు హీరోతో సినిమా చేసే అవకాశాలు లేవా అంటే లక్కీ భాస్కర్ 2 తరువాత ఉండే అవకాశాలున్నాయి. అంతేకాదు ఈలోపు సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి. కాకపోతే అది థియేటర్ కోసం కాదు, OTT కోసమట. మొత్తానికి అక్కినేని యంగ్ హీరోస్ అనుకున్నది సాధించారు. లాస్ట్ ఇయర్ తండేల్తో నాగ చైతన్య 100 కోట్లను చూశాడు. ఇప్పుడు లెనిన్ మూవీతో అఖిల్ కూడా సెంచరీ కొట్టేశాడు. ఇక మిగిలింది కింగ్.
సెంచరీ మూవీతో సెంచరీ కొడితే హ్యాట్రిక్ కంప్లీట్ అవుతుంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి కెరియర్ లోనే తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు అఖిల్. జూలై 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన లెనిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుని స్టడీగా వసూళ్లను అందుకుని మొత్తానికి 20 రోజుల్లోనే 100 కోట్లు దాటింది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ అఫీషియల్ పోస్టర్ ను సైతం విడుదల చేసింది. లాస్ట్ ఇయర్ తండేల్తో నాగ చైతన్య కెరియర్ లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు. జస్ట్ ఇయర్ గ్యాప్ లో తమ్ముడు కూడా వచ్చి సెంచరీ కొట్టాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ లో ఎక్కడా లేని జోష్ కనిపిస్తోంది. ఇక 100వ చిత్రంతో నాగార్జున కూడా వచ్చి ఒక 100 కోట్ల సినిమా ఇస్తే పర్ఫెక్ట్ అక్కినేని రికార్డు క్రియేట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. అయితే కింగ్ 100వ సినిమా కంటే ముందు నాగ చైతన్య నటించిన మరో కొత్త చిత్రం వృషకర్మ ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని కుదిరితే వృషకర్మతో నాగ చైతన్య కెరియర్ లో రెండో 100 కోట్ల సినిమాను అందుకుంటే మాత్రం 2026 అక్కినేని ఫ్యాన్స్ కు మరింత మెమొరబుల్ గా మారుతుంది.